మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇట్లా మిగతా రాష్ట్రాలకు కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎలక్షన్ సంబంధించిన తేదీలను ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. అండ్ జూన్ 4వ తారీఖున దానికి సంబంధించిన రిజల్ట్స్ తేదీలను కూడా ఇప్పటికే ప్రకటించింది. సో ఈ విషయాలన్నీ కూడా మనకు అందరికీ ఎరకనే కదా. సో ఎలక్షన్ కమిషన్ కేవలం తేదీలను ప్రకటించి ఊరుకోవట్లేదు, దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగానే సాగుతున్నాయి. ఇక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉండే జిల్లా కలెక్టర్లు ఎలక్షన్ ఆఫీసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఫుల్ టు ఫుల్ బిజీగా కంటిన్యూ అవుతున్నాయి జిల్లాలో. ఇక నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ ఉండే డిస్ట్రిక్ట్ కలెక్టర్ హనుమంతు, సో దానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు నెలన్నర నుంచే ప్రారంభించారు. బ్యాలెట్ పేపర్స్ కి సంబంధించి కావచ్చు, ఈవీఎం మిషన్లకు సంబంధించి కావచ్చు, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, పోలీస్ పహారకు సంబంధించి కావచ్చు, సున్నితంగా ఉండే పోలింగ్ బూత్లకు సంబంధించిన ఏర్పాట్లు, అక్కడ ఉండే ఎట్లాంటి భద్రత కల్పించాలి, ఇట్లాంటి అన్ని విషయాలపైన ఒకవైపు ప్లానింగ్ మీటింగ్స్ కూడా చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు ఓటింగ్ సంబంధించి ప్రశాంతంగా జరగడానికి పోలీస్ సిబ్బందితో పాటు ఉండే మిగతా సిబ్బంది ఎవరైతే పోలింగ్ ఉద్యోగులుగా వ్యవహరిస్తారో సో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. సో ఇదంతా ప్రాసెస్ చేస్తూనే ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచాలి అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మనకు తెలుసు పల్లెటూర్లలో ఓటింగ్ శాతం పెరిగినప్పటికీ అర్బన్ సిటీ ఏరియాస్లో అయితే ఓటింగ్ శాతం ప్రతి ఏడాది పడిపోతూనే వచ్చింది. ఇక శివారు ప్రాంతాల్లో, సిటీ శివారు ప్రాంతాల్లో అయితే దాదాపు 35 నుంచి 40% వరకు మాత్రమే ఓటింగ్ అయినట్టు కూడా అధికారులు గమనించారు. అందుకని ఆ సీన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి ఈసారి ఎన్నికలకు అని చెప్పేసి ఎన్నికల్లో ఓటర్ల శాతం పెంచేందుకు, ఓటర్లకి ఓటింగ్ పైన అవగాహన కల్పించేందుకు, వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి, ఓటుకు సంబంధించిన శక్తి వాళ్ళది ఏంటో తెలియడానికి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్లేసెస్లో అటు ఊర్లలో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, అండ్ దాంతోపాటు తెలంగాణలో ఉండే అన్ని చోట్లలో ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన పోస్టర్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఎలక్షన్స్ ఓటు ఉపయోగించుకోవాలి, ఎలక్షన్కి రావాలి, ఓటును ఉపయోగించుకోవాలి అంటూ చాలా చోట్ల బ్యానర్లు కూడా కనిపిస్తున్నాయి. సో మీరు కూడా ఇప్పటి వరకు ఏవైనా కారణాల వల్ల కావచ్చు, బిజీ లైఫ్లో కావచ్చు, లేదంటే మర్చిపోయి ఉండి కావచ్చు, ఇంకా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటున్నాం, కాకపోతే ఓటర్ కార్డు మా దగ్గర లేదు అనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇంకో 2 days కూడా టైం ఉంది కొత్త ఓటర్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి. సో ఈ ఓటర్ కార్డ్ కూడా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు ముమ్మరంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, కొత్త ఓటర్ కార్డు అప్లై చేసుకోవాలని ఇప్పటికే చాలా ప్రకటనలు కూడా ప్రజలకు వినియోగించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక అందుకని కేవలం ఇంకో 2 రోజులు మాత్రమే ఉంది. కొత్తగా ఎవరైనా ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్ని కూడా చాలా సింపుల్గానే చేసింది. సో ఓటర్ ఐడి కార్డ్ అప్లై చేసుకోవాలంటే మనకు తెలిసిందే, ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, దగ్గరుండే మీ సేవా సెంటర్స్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇవేవి కాకుండా అరచేతిలో ఉండే మన ఫోన్ త్రూ ఉండే యాప్లో నుంచి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించేసింది. ఈ ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఉండాల్సింది అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఈ 2 ఉంటే చాలు, అండ్ మన ఫోటో ఒకటి ఉంటే చాలు. సో ఈ 3 డాక్యుమెంట్స్తో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో ఓటర్ ఐడి కార్డ్ అప్లికేషన్ కూడా అయిపోయేంత ఈజీ ప్రాసెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంకో 2 రోజులు మాత్రమే గడువు ఉంది. సో ఈ 2 రోజులు కూడా ఎవరైనా ఓటర్ ఐడి కార్డ్ ఇంకా చేతికి రాని వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకోవాలి కూడా, మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి, ఎప్పుడు ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దు. సో అందుకనే ఈ 2 రోజుల్లో ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కూడా అవకాశం కల్పిస్తుంది. సో లాస్ట్ 2 days ఉన్నాయి. సో ఈ 2 days కూడా గోల్డెన్ డేస్గానే భావించాలి. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే తొలుత కావాల్సింది ఓటర్ ఐడి కార్డు. సో ఓటర్ ఐడి కార్డు కోసం ఎవరైనా వాళ్ళ ఓటర్ ఐడి కార్డు ఉంది, కాకపోతే దాంట్లో వాళ్ళ పేరు సరిగ్గా లేకున్నా, అడ్రస్ చేంజ్ ఏవైనా ఉన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఓటర్
ఆ కార్డ్ని షిఫ్ట్ చేయాలనుకున్నా సో అందరికీ కూడా చాలా సులభమైన ప్రాసెస్. ఫామ్ 6కి మీరు వెబ్సైట్లో సర్చ్ చేస్తే ఫామ్ 6 వస్తుంది. సో ఫామ్ 6ని మీరు ఫిల్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోలేని వాళ్ళు మీ సేవా సెంటర్స్ లేదంటే దగ్గరలో ఉండే బూత్ అధికారుల చేతిలో కూడా ఆ ఫామ్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా చాలా ప్రాసెస్ చాలా సులువుగా ఈజీగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎట్లాంటి డాక్యుమెంట్ హెడ్డిక్స్ లేకుండా ఉండాలి, ఎట్లాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండాలని అయితే ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసింది. ప్రాసెస్ కూడా వితిన్ 5 minutesలో ఆన్లైన్కి వెళ్తే కంప్లీట్ అయ్యడానికి, ఈవెన్ దరఖాస్తు మీ చేతిలో ఉంటే ఫిలప్ చేయడానికి కూడా కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. సో ఇట్లా మొత్తానికి అయితే ఇంకో 2 రోజులు ఎండ్ డేస్ ఉండబోతున్నాయి. అండ్ ఈ 2 days కూడా గోల్డెన్ డేస్గా మనం అందరం భావించాలి. ఓటర్ ఐడి కార్డ్ని అప్లై చేసుకోవడానికి ఈ 2 రోజులు కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కొత్త ఓటర్ల కోసం ఇట్లా గడువు తేదీని మరోమారు గుర్తుకు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. మరోవైపు గతంలో మనకి బ్యాలెట్ ఓటింగ్ అనేది కేవలం ఎలక్షన్ డ్యూటీలో ఉండేవారికి, ఇంకా కొంతమందికి ఉద్యోగులకు మాత్రమే ఈ సదుపాయం ఉండేది. కానీ మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఇందులో జర్నలిస్టులను కూడా అవకాశం కల్పించింది. ఎందుకంటే జర్నలిస్టులు ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఉండి వాళ్ళ డ్యూటీస్ని చేయాల్సి వస్తుంది. ఎలక్షన్ టైంలో వాళ్ళ సొంతూర్లలో కొంతమంది ఉన్నప్పటికీ ఇంకొంతమంది కూడా సొంతూర్ల నుంచి కాకుండా ఇన్ కేస్ హెడ్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైతే మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ రోజు వాళ్ళకుండే విధుల్లో వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ ఓటు వినియోగించుకొని వచ్చే పరిస్థితి ఉండదు. ఈవెన్ హైదరాబాద్లో వేసిన వాళ్ళ పోలింగ్ బూత్ వరకు కూడా వెళ్ళి ఎలక్షన్ రోజు వాళ్ళ ఓటు వినియోగించుకునే పరిస్థితులు అస్సలు ఉండవు. సో అందుకనే వాళ్ళకు కూడా బ్యాలెట్ పేపర్ పద్ధతిని జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మనం ఓటింగ్ శాతం చూస్తే కూడా మ్యాక్సిమం అందరూ కూడా దీన్ని ఉపయోగించుకున్నారు. సో అట్లాగే ఈ ఏడాది ఇప్పుడు వచ్చే నెల జరగబోయే ఎన్నికల కోసం ఇంకో కొత్త ప్రణాళికతో ఓటర్ శాతం పెంచేందుకు ముందుకొచ్చింది. సో దివ్యాంగులు అండ్ దాంతోపాటు 85 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ కూడా ఇంకొక అవకాశం కల్పిస్తుంది. వాళ్ళు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. సో వాళ్ళకి సంబంధించి ఇప్పటికే 12D ఫామ్ అనేది కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఆ 12D ఫామ్స్ అడ్మిషన్స్ కూడా షూర్ అయిపోయినాయి. సో ప్రత్యేకంగా ఎవరైతే 12D ఫామ్ అటు దివ్యాంగులు కావచ్చు, 80 నుంచి 85+ ఉండే ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఎవరైతే ఆ ఫామ్ ఫిలప్ చేసి ఉంటారో సో ఎన్నికల అధికారులే వారి దగ్గరికి వచ్చి చాలా సీక్రెసీ పద్ధతిలో వాళ్ళ నుంచి ఓటు సేకరించి ఆ జరిగే క్రమం అంతా కూడా ఫోటో అండ్ దాంతోపాటు వీడియో రికార్డింగ్ చేసి కూడా ఆ ఓటు వేయించే అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా ఎంతో పకడ్బందీగా భద్రతగా మనం పోలింగ్ రోజు సామాన్యులు ఎవరైతే బూత్లోకి వెళ్ళి ఓటు మనది వేసి ఎంత సీక్రెసీగా బయటకు వస్తామో సో ఇంటి దగ్గర కూడా పోలింగ్ జరిగేటప్పుడు అంతే జాగ్రత్తగా అంతే భద్రత మధ్య అదే సిబ్బందితో ఇదంతా కూడా కార్యక్రమం జరగబోతుంది. సో ఇదంతా కూడా సీక్రెసీగా ఉండడానికి అండ్ ఎంత కేరింగ్ ఎలక్షన్ అధికారులు ఓటు పట్ల తీసుకుంటున్నారో అండ్ ఓటు వేసే పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా హయ్యర్ అఫీషియల్స్కి తెలిసేలా ఉండడానికి ఫోన్ రికార్డింగ్ ఆర్ కెమెరా రికార్డింగ్ ఇదంతా కూడా వీడియో రూపంలో చిత్రీకరణ ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఫోటో రూపంలో కూడా ఫైలింగ్ ఉండబోతుంది. సో ఇది మొత్తానికైతే ఎలక్షన్ ఓటింగ్ సంబంధించి అండ్ దాంతోపాటు ఈ ఏడాది ఎలక్షన్ కమిషన్ తీసుకొస్తున్న కొత్త పద్ధతులు మరి మనం కూడా ఎదురు చూడాలి. వచ్చే నెల జరగబోయే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును ఎంతవరకు వినియోగించుకుంటారు, మరి ఈసారైనా ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెరుగుతుందా లేదా అనేది చూడాలి. సో ఇంకెవరైనా ఇప్పటి వరకు కూడా ఇంకా మేము మాకుండే పనిలో కావచ్చు మిగతా యాక్టివిటీస్తో ఇప్పటివరకు మేము ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకోలేదనుకునే వాళ్ళు మాత్రం ఇప్పటికైనా వాళ్ళ నిర్లక్ష్యాన్ని విడాలి, వాళ్ళ లేజినెస్ని కాస్త పక్కన పెట్టి కేవలం 5 నుంచి 10 నిమిషాలు టైం తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ ఐడి కార్డ్ని అప్లై చేసుకోవాలని కూడా ఎలక్షన్ కమిషన్ కోరుతుంది. సో ఇది గడువు ముగియబోతున్న ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డ్ అప్లికేషన్కి సంబంధించి అండ్ దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న జాగ్రత్తలు అండ్ విధులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నేను మీ కావ్య, కెమెరా పర్సన్ శివతో, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.